శిరోదంతా వచ్చిన వారు పవిత్రాత్ములు, వారిని ప్రవేశింపని. జై గురుదేవా. కుమార, సర్వపాప శాప వినాశన కారణి అయిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసిరా నాయన. వినయదండ మహాశయ, ఇంతవరకు మీకుండిన ఆ సునకరూపం ఏమిటి? ఇన్నాళ్ళు నాకు ఈ మౌఢ్యం ఏమిటి? ప్రచండుని ధనాశయ ఇన్ని అనర్థాలకు కారణం. ఆ ప్రచండు స్వార్థంతో సకల విద్యలు నీకు బోధించాడు. ఎందుకో తెలుసు, సకల విద్యావేత్త అయిన సాహసవంతునికే గుడిలోని గుడ్లు లభిస్తాయి. వాటి వల్లే లక్ష్మీ భాండారం సిద్ధిస్తుంది. లక్ష్మీ భాండారం? అవును నాయన. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ ధనం గురుద్రోహి ప్రచండు దక్కించుకోదలిచాడు. గుడ్లు తెచ్చిన నీ వల్ల ప్రయోజనం తీరిందనుకున్నాడు. మోకరిలిన నీ తలపై మంత్రదండంతో మొత్తి నీ విద్యలు తిరిగి స్వాహా చేసుకున్నాడు. ఆ దుష్టుడి వల్ల నేను శపించబడ్డాను. ఇది సర్వ పాప శాప వినాశన కారణి అయిన పుణ్యతీర్థం. దుష్ట శక్తుల వల్ల తమ రూపం విద్యలు పోగొట్టుకున్న వారు ఇందులో మునిగితే తిరిగి వారి రూపం విద్యలు లభిస్తాయి. పూర్వం గురుదేవులు దీన్ని నాకు చూపించారు. మహాత్మా, మీ వల్ల నా విద్యలు నాకు లభించాయి. కృతజ్ఞత. మంచిది నాయన, మళ్ళీ కలుసుకుందాం. పదండి స్వామి. కులవర్ధన, ఆ అదృష్టశాలి నువ్వే నాయన. ఆ పద్మరేఖ కలిగిన చేయి నీదే. ఈ చేతి కోసం ప్రచండు, మధురవర్మ మహారాజు, నేను హేమమాలిని ఎన్నాళ్ళగానో గాలిస్తున్నా. ఏమిటిది స్వామి? నాకేమీ బోధపట్టండి. ప్రచండుడికి తాళపత్ర గ్రంథం ఒకటి లభించింది. లక్ష్మీ భాండారం లభించే రహస్యాలు అందులో ఉన్నాయి. కానీ ఈ అరచేత రేఖలు కలవాడే అందులోని విషయాలు చదవగలడు. ఇక ఆ ప్రచండు నిన్ను వదలడు. మళ్ళీ నీకు హాని తలపెట్టక మానడు. జాగ్రత్త సుమా. పురందర నగర మహారాణి హేమమాలిని వద్ద ఒక మణిహారం ఉంది. అందులోని నీలమణి కాంతిలో నీ చేతి నీడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పద. మహాత్మా, ముందు ప్రియదర్శనం చేసి ఆ తర్వాత పురందర నగరానికి వెళ్దాం. పదండి. ఎంత వెతికించినా దొరకలేదు మహాశయ. ఆ హస్తరేఖలున్నవాడు ఎక్కడ దొరుకుతాడో తమరే దయచేసి చెప్పండి. నీ వల్ల కాదు. ఆ మానవుడు ఎక్కడున్నను రప్పించి తీరడం. ఉపాసన ప్రారంభించవలె, ఉచ్చాటన చేయవలె, ఆకర్షణీయంత్రం అధిష్టానించవలె. తెప్పించు. 1000 కోళ్ళు 100 పోతులు, నీలి దానము సత్వరం. మంచిది. ఎవరక్కడ? పద్మరేఖ గల పాణి ప్రాణి ఆవాహ ఆవాహ. 7 దీవులలోన ఎక్కడున్నా, సప్తసంద్రాలలోన తాగినే ఉన్న ఆవాహ. భూలోక, భువర్లోక, సవర్లోక, మహాలోక, తపోలోక, బ్రహ్మలోక పర్యంతమైన అతల, వితల, కుతల, మహీతల, రసాతల, పాతాళలోక పర్యంతమైన పద్మరేఖ గల ప్రాణి ప్రాణి ఆకర్ష ఆకర్ష. భాగ్యశాలి లే. అవురవురా పురవర్తన, ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తడికేగతివి. ఈ చేతులతో పెంచి తినే, ఈ నోటితో దీవించి తినే ఇంత కాఠిన్యమా? గురుదేవో భ్యో నమః.
ఏమిటది స్వామి? ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించి యుంటిని. ఆ గురుదక్షిణ సమర్పించి తిన్న తృప్తితో, ఆనందముతో, పారవశ్యముతో ఎంతకాలం ఉంటినో, ఎచ్చట ఉంటినో, ఏమై ఉంటినో స్వామి. ఏది స్వామి? మరల మీ పవిత్ర పాదకమల పులవర్ధన. పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునేది, పాదములు అంటరాదు. మనం ఇప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే. దృశ్యభరణి, అదృశ్యకరణి, దృశ్యకరణి. నాకేమి తెలియను స్వామి. గురుదేవా, అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది? అవునవును, నాతో రం. పదుడు పదుడు. ప్రభు, ప్రచండు వారు ఎవరో యువకుని వెంటబెట్టుకొస్తున్నారు. ప్రభు, ప్రచండుల వారు మన కుమారుని తీసుకొచ్చి ఉండాలి. వారు వెళ్ళింది పద్మహస్తం గల వాడి కోసం కదా. నా బిడ్డను తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు. రండి ప్రభు. కుమారా, కుమారా, కుమారా. అమ్మా, కోటి జన్మల అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే మీ పిలుపుకు పరవశించిన ఈ పులవర్ధనుడు మీకు అంజలి ఘటిస్తున్నారు. మహాత్మా, ఇతడేనా మా కుమారుడు? ఈ పుణ్యరాశి ఏనా మా పసివాడు? త్వరగా చెప్పండి మహాత్మా, త్వరగా చెప్పండి. మహారాణి, పుత్రుని చూడవలనన్న మీ ఆత్రము ఆ మాత్రము మాకు తెలియదా? ఈతడే మీ పుత్రుడైనా ఈ పాటికి చెప్పకుందునా? లక్ష్మీ భాండారములోనున్న మీ కుమారుని కొనితేగల వీరుడే ఈ పులవర్ధనుడు. పద్మరేఖ గల భాగ్యశాలి, గ్రంథము చదువు గల సమర్థుడు. మహాత్మా, ఈ చిరంజీవి నా కుమారుడు కాడంటారా? ఈ కన్న తల్లి కన్నీరు తుడవటానికి నా తండ్రి రానేలేదా? గురుదేవ్, ఈ పవిత్ర మాతృమూర్తి వాత్సల్యంలో తనియని ఆ తనయుడు ఎంతటి దురదృష్టం. మహారాణి, విచారించకండి. నా శక్తికి చదువుకు సార్థకతగా మీ తనయుడు ఎక్కడున్నా నేను వెతికి తెచ్చి చెప్పిస్తాను. పులవర్ధన, మేము కోరునది అదే సుమా. మహారాజా, గ్రంథం ఇవ్వండి. వేగమే వివరములు మాకు వినిపింపు. విపులముగా అర్థం అందరికీ మేము చెప్పదములే. త్వరగా చదువు. త్వరగా చదువు. గురుదేవా, ఇందులో ఏమున్నదో తెలియదు. ఏమున్నదో త్వరగా చెప్పు. ఇది ఎవరికీ చదివి వినిపించకూడదట. వివరములు కూడా చెప్పనే నాకు కూడానా? నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియనే కూడదట. తెలిసినచో లక్ష్మీ భాండారము బుగ్గైపోదు. కాదు కాదు, బాగుగా చదువు. బాగుగా చదివి తిని గురుదేవా. పులవర్ధన, గురుదేవా, ఇంతేనా ఉన్నది? మహారాజా, మార్గశ్రమ మాకు అధికంగా కలిగింది. విడిదికి విశ్రాంతికి మాకు మా శిష్యుడికి. మహాత్మా, చిరంజీవి ఈ రోజు మాతోనే విందారగిస్తాడు. రానాయన. మహాత్మా, దయచే. మధుప్రియ, మరో 2 లడ్డూలు వడ్డిస్తావే? వద్దు మహారాణి, వద్దు వద్దు. ఈ చెరుకు పానకం తాగు బాబు. పోనీ 2 మామిడి ముక్కలైనా వేసుకో. మహారాణి, మీ చేత్తో మీరు వడ్డిస్తున్నారా? మహారాణినే కాని పసిబిడ్డకు అన్నం పెట్టుకునే అమ్మను మాత్రం కాలేకపోయాను. తిను బాబు, తిను. మహారాణి, ఈ మీ వాత్సల్యం రుచి చూచిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కడిది మహారాణి? బాబు, నీ తల్లిదండ్రులు ఎవరు? నేను అనాథ శిశువుగా పెరిగాను. అది స్వార్థపరుడు, దుర్మార్గుడు అయిన ఒక వ్యక్తి దగ్గర. అయితే నీ వాళ్ళని చెప్పుకునేందుకు నీకెవ్వరూ లేరా బాబు? లేకే, సింగారి అనే ఒక గొల్లపడుచు ఉంది. ఆమె నీకేమవుతుంది? ఆమె నాక గొల్లపడుతుంది. గొల్లపడుతవుతుంది. బాగుంది నాయన, ఈ సమాధానం చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉండగా ఆవిడ అక్కడెందుకు? ఇక్కడికే తీసుకురా, నా దగ్గరే ఉంటుంది. అలాగే, అదృష్టవంతురాలు. మహారాణి, మహారాణి, వినేదండల వారు. విజయోస్తు మహారాణి. స్వాగతం, కూర్చోండి. నీలమణి నీడలో కనిపించిన పద్మహస్తం గల భాగ్యశాలి కనిపించాడమ్మా. అలాగా? అతడెవరు? ఎక్కడున్నారు? మీరు చూశారా? చూశాను. పేరు పులవర్ధనుడు, ప్రచండుని శిష్యుడే. కాని ప్రచండుని దుష్టగుణం మాత్రం అతనిలో లేదు. పరమ దయామూర్తి,
సద్గుణ రాశి, మహాపరాక్రమశాలి. ఆ భాగ్యమూర్తి ఎక్కడున్నాడు చెప్పనే లేదు. మీరెందుకు తీసుకురాలేదు? అతన్ని ప్రచండుడు శృంగారపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రచండును ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే పులవర్ధనుని తేలేకపోయాను. ప్రచండుని కన్నా అధికమైన శక్తులు పొందటానికి వెళ్తూ మీతో ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను. మళ్ళీ త్వరలో కలుసుకుంటానమ్మా. మంచిది, వెళ్ళిరండి. మానవ ప్రయత్నం మేం చేస్తాం. శుభమస్తు.